హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోవింద మొబైల్స్. ఇప్పుడు సింపుల్ ట్రిక్ ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే మనకు మొబైలు వాటర్లో పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచే కొద్దిగా లైట్గా వాటర్లో పడిపోతే ఇంటి దగ్గర నుంచి మనం క్లీన్ చేసుకోవచ్చు. వాటర్లో పడకపోయినా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇది అందరికీ తెలిసిందే. ఇయర్ బడ్స్ అంటారు కదా, అప్పుడప్పుడు చెవిలో పెట్టి గొలుపుతూ ఉంటాము. దాని ద్వారా మనం వాటర్ అనేది ఎక్కువగా ఇయర్ ఫోన్ ద్వారా, ఇంకా ఆ దారి ద్వారా, ఇంకా ఈ ఛార్జింగ్ పిన్ల ద్వారా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో వాటర్ పడినా పడకపోయినా అప్పుడప్పుడు అనేది మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇయర్ ఫోన్ దారి ద్వారా ఇలా దోపేసి ఇలా తిప్పేయండి. అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది. మొబైల్ ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టూత్ బ్రష్ ఉంటుంది కదా, స్పీకర్ దగ్గర మనకి ధూళి అనేది ఎక్కువగా చేరిపోతుంది. ఈ స్పీకర్ దగ్గర, ఫ్రంట్ స్పీకర్ దగ్గర కానీ బ్యాక్ స్పీకర్ దగ్గర కానీ కొద్దిగా బ్రష్ డ్రైగా ఉండాలి. బ్రష్ డ్రైగా ఉంటే మంచిది. వెట్ చేయకండి, మళ్ళీ వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి. ఇలా క్లీన్ చేసుకుంటే బెటర్. అక్కడ ఉన్న ధూళి, దుమ్ము, డస్ట్ ఇంకా పట్టుకుంటే వదిలిపోతాయి. ఓకేనా? ఈ సింపుల్ ట్రిక్స్ అండి. ఈ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ట్రిక్స్ ఎన్నో నేర్చుకోవచ్చు. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ ద్వారాగా చెప్పండి. ఇలా మొబైల్స్ చేస్తే మనకు స్పీకర్స్ గట్రా వినిపించకుండా పోవడం ఇలాంటివి తగ్గుతాయండి. బాగా వినిపిస్తాయి. డస్ట్ క్లీన్ అయ్యేలా చూసుకోండి. ఛార్జింగ్ పెట్టే పిన్ ద్వారా కానీ, ఇంకా స్పీకర్ల ద్వారా కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇంకా ఇదొకటండి, ఇయర్ బడ్స్. మనకి మార్కెట్లో దొరికే చవకైన వస్తువు ఒకటి ఉంటే చాలండి. ఇయర్ ఫోన్ దారి అనేది క్లీన్ చేసుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు ఇయర్ ఫోన్ సింబల్ అనేది వచ్చేస్తుంటుంది. వాటర్లో పడకపోయినా వచ్చేస్తుంటుంది. సో దానివల్ల స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ పని చేయండి. స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే చేయండి ఈ పని. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.